హాయ్ అండి, నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? సంతోషమైన విషయాలు మాట్లాడుకుందామా? ఈరోజు మనము చేపల పులుసు చేద్దామండి. చేపల పులుసు చాలా సింపుల్ వేలో చేసుకుందాము. చేపల పులుసుని మనం ఈరోజు చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా? స్టార్ట్. మనకు చేపల పులుసుకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ చూసుకుందామండి. మామూలుగా మనకు కారం, ఉప్పు, పసుపు, అల్లం, పుదీనా, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్, చేపలు. ఇది మనం ఒక 2 kgs చేపలు చేస్తున్నానండి. అల్లం పేస్ట్ ఫ్రెష్, ఇది చింతపండు రసం నానబెట్టుకొని పెట్టుకోవాలి. జీలకర్ర, మెంతులు, జీలకర్ర ఆవాలు, పల్లీలు. ఫస్ట్ మనము జీలకర్ర, మెంతులు మంచిగా ఫ్రై చేసుకుందామండి. మంచిగా ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర, మెంతులు మంచిగా ఫ్రై చేసుకొని వాటిని పక్కన పెట్టుకోవాలి. జీలకర్ర, మెంతులు చాలా మెయిన్ అండి మనకి. జస్ట్ మనం సింపుల్గా చేసుకుంటున్నాము. పల్లీలు కొన్ని. పల్లీలు మనము గ్రేవీ ఎంత కావాలో అంత వేసుకోవాలండి. మనము మామూలుగానే చేసుకుంటున్నాను ఇప్పుడు నేను. మనం పల్లీలు ఎక్కువ వేస్తే గ్రేవీ ఎక్కువ అవుతుందండి. ఆనియన్, పల్లీలు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఆనియన్, పల్లీలు కొంచెం యాడ్ చేసుకోవచ్చు. జీలకర్ర, మెంతులు మంచిగా ఫ్రై చేసుకొని, పల్లీలు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఆనియన్ వేసుకుంటున్నామండి. మనకు గ్రేవీ ఎంత కావాలో అంత వేసుకోవచ్చు అండి. నేను ఒక పెద్ద సైజు ఒక 3 వేసాను. 3 ఆనియన్స్ వేసాను. పచ్చిమిర్చి ఒక 10 పచ్చిమిర్చి వేసుకున్నాను. ఆయిల్ వేసానండి. దాంట్లో ఆయిల్ వేసి మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇది ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేసేసుకొని ఆనియన్ని, పచ్చిమిర్చిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం జీలకర్ర మెంతుల్ని, పల్లీలని, ఈ ఆనియన్, పచ్చిమిర్చి పేస్ట్ ఇవన్నీ మంచిగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలండి పక్కన. ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఫిష్ పీసెస్ ఉన్నాయి కదండి, వీటన్నిటిని ఒక బౌల్లో వేసుకోవాలండి. మంచిగా బౌల్లో వేసుకొని మనం దీన్ని లైట్గా మ్యాగ్నేట్ చేసి పెట్టుకుందామండి. ఎందుకంటే పీసెస్ గ్రేవీలో వేసినప్పుడు మసాలాతోని మనకి టేస్ట్ వస్తుంది, కానీ మనం పీసెస్కి కూడా సపరేట్గా ఇలా మసాలా యాడ్ చేసి పెట్టి మనం ఇదంతా ప్రాసెస్ అయ్యేంత వరకు ఒక 1 hour దాన్ని అట్లా మ్యాగ్నేట్ చేసి పెడితే పీసెస్ కూడా మంచి టేస్ట్ అవుతాయండి. మంచిగా కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం అల్లం, ఇంతే. లైట్గా వేయాలండి, మరీ ఎక్కువ వేసుకోవద్దు. లైట్గా వేసి దాన్ని మనం పక్కన పెట్టేసుకోవాలి. ఫస్ట్ పక్కన పెట్టేసుకొని మనం ఇది మసాలా ప్రాసెస్ అంతా స్టార్ట్ అయ్యేంత వరకు పక్కన పెట్టుకుంటే చాలా మంచిగా అవి కూడా పీసెస్కి కూడా అంతా మన ఈ మసాలా అంతా పట్టుకొని ఇంకా టేస్టీ అవుతుందండి. ఇదొక టిప్, చాలా టేస్ట్ వస్తుంది. ఇది మనం పక్కన పెట్టేసుకోవాలండి. మనం ఎంత టైం వీలైతే అంత టైం పక్కన పెట్టుకోవచ్చు. ఈ మసాలా ప్రాసెస్ అయ్యేంత వరకు మంచిగా పక్కన పెట్టేసుకుంటాం కదా. ఇప్పుడు మనము ఒక ప్యాన్ తీసుకుందామండి. తీసుకొని మంచిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ మంచిగా హీట్ అయ్యే వరకు ఆగాలండి. మనం ఇది సింపుల్ ప్రాసెస్లో చేస్తున్నానండి చేపల పులుసు, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఒట్టిమిరపకాయలు కూడా వేసుకోవాలండి. అది రాలేదు. ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్నాం కదా, పచ్చిమిర్చి, ఆనియన్, జీలకర్ర, మెంతులు, పల్లీలు, ఈ పేస్ట్ అంతా మంచిగా నీట్గా వేసేసుకొని దాన్ని కలపాలండి. ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఉప్పు మనం పీసెస్కి వేసుకున్నాం కాబట్టి గ్రేవీకి ఎంత అవసరమో అంత వేసుకోవాలి. పసుపు, కారం వేసి దీంట్లో మళ్ళీ మంచిగా కలపాలండి. మంచిగా కలిపి దాన్ని మంచిగా ఫస్ట్ ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు వేగనివ్వాలండి. దాంట్లో వాటర్ అవన్నీ ఏమి వేయొద్దు. ఫస్ట్ ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు వేగనిచ్చి మంచి ఆయిల్ పైకి వచ్చాక మనము చింతపండు రసం వేసుకోవాలి. చింతపండు రసం వేసుకొని మంచిగా కలపాలండి.
మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనము కొత్తిమీర వేసుకోవాలి. దీంట్లో ధనియా పౌడర్, మన మసాలా ఉంది కదండి, ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్ కొంచెం కలిపింది అది వేసుకోవాలండి. ధనియా పౌడర్, గరం మసాలా కొంచెం లైట్గా. ఇది బాగా మంచిగా బాయిల్ కానివ్వాలండి. మనం పులుసు పోసుకున్నాక ఇప్పుడు ఈ గ్రేవీలో మనము ఎంత కావాలంటే అంత మనము పులుసు పోసుకోవచ్చండి. ఇది మనం 2 kgsకి కదా నేను ఇలా చేస్తున్నాను. ఇప్పుడు మనం ఆనియన్ కొంచెం వేసినా, పల్లీలు కొంచెం వేసినా, పులుసు కొంచెం వేసుకుంటే ఇంకా మనకి గ్రేవీ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మనం ఇలా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న పీసెస్ ఉన్నాయి కదండి, అవి దాంట్లో మంచిగా మసలాలండి. పులుసు చాలా మంచిగా మసలాలి. చాలా మంచిగా మసలినాక ఈ పీసెస్ అన్నీ దాంట్లో వేసుకోవాలి. పీసెస్ అన్నీ మంచిగా నానేంత వరకు పులుసు ఉండాలండి. పైన ఉండొద్దు పీసెస్, మంచిగా నానేంత వరకు మనకి పులుసు ఉండాలి. అది అలా నానితే చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట. ఇలా అన్ని పీసెస్ వేసేసుకొని ఒక్కసారి కలపాలండి. మొత్తం ఇట్లా ఊరికే కలపొద్దు, ఒక్కసారి కలుపుకొని క్యాప్ పెట్టేసేసేయాలండి. క్యాప్ పెట్టి ఒక 15 minutes సిమ్లో పెట్టుకోవాలండి కంపల్సరీగా. మనం హైలో పెట్టొద్దు, పీసెస్ తొందరగా ఉడికిపోతాయి. కాకపోతే పీసెస్కి మసాలా మంచిగా అంటుకోవాలి కాబట్టి, పీసెస్లోకి మసాలా అంతా వెళ్ళాలి కాబట్టి ఒక 15 minutes వరకు దాన్ని కలపకుండా సిమ్లో క్యాప్ పెట్టి పెట్టేసేయాలండి. అప్పుడు మనకి పీసెస్కి మంచిగా మసాలా అంటుకుంటుంది, పీసెస్ కూడా చాలా మంచిగా ఉడికిపోతాయి. హైలో పెడితే పీసెస్ అన్నీ విడివిడిగా అయిపోతాయండి. ఊరికే కలిపిన హైలో పెట్టిన ఇలా క్యాప్ పెట్టేసుకోవాలి. 15 minutes తర్వాత ఇలా బాయిల్ అవుతుంది మంచిగా. ఇలా చేసుకుంటే మనకి చేపల పులుసు రెడీ అయిపోతుంది. మనం క్యాప్ పెట్టి మనం ఇప్పుడు ఇది మంచిగా మనము అన్నిట్లోకి తీసుకోవచ్చండి. రైస్లోకి తీసుకోవచ్చు, చపాతీస్కి తీసుకోవచ్చు, దోశకి తీసుకోవచ్చు, పూరికి తీసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. పీసెస్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా మనం ముందే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి. ఇలా అయిందండి మన చేపల పులుసు. సింపుల్ అండ్ టేస్టీ చేపల పులుసు. మీకు ఇలా నచ్చిందా? మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఓకేనా? థ్యాంక్ యూ.